హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితా సురేష్ వ్లాగ్స్. ఇది వచ్చేసి తిరుమల డే 3 వ్లాగ్ అండి. మేమందరం అయితే చక్కగా రెడీ అయిపోయి స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. ఒకేసారి రూమ్ కూడా వెకేట్ చేసేసి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని బయలుదేరుతున్నామండి. ఎందుకంటే మాకు ఇచ్చిన స్లాట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 o'clockకి, మాకు రూమ్ టైమింగ్ 12 వరకే ఉంది. అందుకని ఒకేసారి ప్యాక్ చేసుకొని బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ మేము హోటల్ వుడ్ సైడ్ అయితే వచ్చేసామండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అన్నీ చాలా బాగుంటాయి అనేసి మా వారు ఇక్కడికి పిలుచుకొచ్చారు. ఇక్కడ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఇంకా పిల్లల కోసం పిజ్జా, బర్గర్ అలాంటివన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా మేమైతే ఇక్కడ ఎవరికి నచ్చిన ఐటమ్స్ వాళ్ళు ఆర్డర్ చేసుకున్నాము. పొంగల్ అయితే ఫుల్ ఆఫ్ గీ అండ్ గోడంబితో ఉందండి. ఇంకా ఊతప్పం కూడా ఫుల్ ఆఫ్ గీతో చాలా చాలా టేస్టీగా ఉంది. వడ సాంబార్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు అండి, అంత టేస్టీగా ఉన్నింది. నేనైతే నాకు ఇంకా మా అబ్బాయికి ఇద్దరికి కలిపి ఒక మినీ బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. మా ఇద్దరికి కలిపి అది ఎక్కువైపోయింది అనమాట. ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మేమైతే 1 o'clockకి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. అసలు ఎంతమంది జనం ఉన్నారంటే, జనాలు ఎక్కడికి పోయినా మా వెంటనే వస్తున్నారా అన్నట్లుగా అనిపించింది నాకైతే. మేము 4:30 అయిందండి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి. ఇంకా దర్శనం అయిన తర్వాత డైరెక్ట్గా మేమైతే తిరుపతికి అయితే బయలుదేరిపోయాము. మధ్యలో ఇలా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదండి, మనం కిందికి దిగేటప్పుడు అక్కడ ఇలా స్వామివారికి దీపారాధన చేసి స్వామివారిని మొక్కి ఇంకా మేమైతే దిగువ తిరుపతి నుంచి మేము శ్రీకాళహస్తి అయితే బయలుదేరిపోయామండి. ఇంకా మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్టే అండి. అక్కడ మనకు కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టినప్పుడు కొంచెం ప్రసాదం ఇస్తారు కదా, ఆ ప్రసాదం ఎక్కడా సరిపోలేదు. ఇంకా అందరికీ ఆకలేసి 7-7:30 ఆ టైంకి మేమైతే మా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసామండి. నేనైతే ఇక్కడ థాలీ తీసుకున్నాను. ఇచ్చిన థాలీలో వంకాయ కర్రీ అయితే చాలా సూపర్గా ఉన్నిందండి. ఈ రెస్టారెంట్ నేమ్ అయితే నేను మర్చిపోయాను, శ్రీకాళహస్తి వెళ్ళే రూట్లోనే ఉన్నింది. ఇంకా మేము ఫైనల్గా మా డిన్నర్ అయితే ఫినిష్ చేసుకొని శ్రీకాళహస్తి అయితే చేరుకున్నాము. ఇక్కడ చూసారా, పైన కొండపైన శివపార్వతులు ఇద్దరు ఎంత కనుల ఇంపుగా కనిపిస్తున్నారో. మీలో ఎంతమంది కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారో కమెంట్లో చెప్పండి. మేమైతే శ్రీకాళహస్తి వెళ్ళాం కానీ ఆ కొండ అయితే ఎప్పుడూ ఎక్కలేదండి. ఫైనల్గా మేమైతే మా రూమ్ అయితే రీచ్ అయిపోయాము. ఇదండి మా తిరుమల డే 3 వ్లాగ్. రేపు మరిన్ని ముచ్చట్లు మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.